తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సరిగా లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన ద్వారా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను వెడగొట్టడం కాంగ్రెస్, రాహుల్ గాంధీకి అలవాటంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. తొందరపాటు చర్యతో దుందుడుకు విధానంతో ఈరోజు మరి కులగణన చేసి దానికి సంబంధించినటువంటి బీసీల జనాభా తగ్గిందని చెప్పడం ఏదన్నదో చాలా విచారకరం. ఈరోజు 50% కంటే మించి ఇళ్లలో వెళ్ళలేదు, సర్వే చేయలేదు, ఏదో మరి తూతు మంత్రంగా చేశారు. దీనిపైన అనేక బీసీ సంఘాలు కానీ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒక కొత్త పాలసీ వీళ్ళు పెట్టారు, ముస్లిం బీసీసు, హిందూ బీసీసు. ఇది ఎక్కడ లేదు. ఈరోజు తెలంగాణలోనే రాహుల్ గాంధీ నేతృత్వంలో హిందూ బీసీ అట, ముస్లిం బీసీ అట. ఇది ఎక్కడ విధానము? ఎక్కడ ఏ చట్టంలో రాసింది ముస్లిం బీసీ అని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తాను. ముస్లిం బీసీ అనేటువంటి పదానికి అర్థం ఉందా? కాబట్టి ఈ రకంగా ప్రజలను మతం పేరు మీద రెచ్చగొట్టి ఈరోజు బీసీలకు ఇప్పటికే వాళ్ళకు న్యాయం కావాలని కోరుతుంటే బీసీలకు అన్యాయం చేసే విధంగా ముస్లింస్ అందరినీ తెచ్చి బీసీలలో కలపడం ఏదైతుందో ఇది బీసీ వ్యతిరేక విధానము. దీన్ని పూర్తిగా ముస్లింలను బీసీలుగా గుర్తించేటువంటి విధానం కానీ, ముస్లిం బీసీ, హిందూ బీసీ అని విధించడం కానీ, ఆ రకంగా మరి కులగణన చేయడం కానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది బీసీలకు న్యాయం చేసేటువంటి విధానం కాదు, బీసీలకు అన్యాయం చేసేటువంటి విధానం అని చెప్పి మనం చేస్తాం.